निज़ामाबाद अर्बन में हमारे जो मुसलमान भाई हैं उनसे मैं गुजारिश करना चाहती हूँ। कांग्रेस पार्टी ने ताहिर भाई को खड़ा किया है, लेकिन वो जमात बहुत गलत है। ताहिर भाई निज़ामाबाद के हैं, पर कांग्रेस जमात जो है वो बहुत ही गलत जमात है। जो बात उन्होंने मुसलमान भाइयों के लिए कहा था, कभी भी उन्होंने उस पर अमल नहीं किया है। पिछले 70 सालों में कांग्रेस पार्टी हमेशा मुसलमानों को सिर्फ और सिर्फ वोट बैंक की तरह ही यूटिलाइज किया है, लेकिन उनको जो रिस्पेक्ट मिलना चाहिए था, जो तरक्की होनी चाहिए थी, उन्होंने कभी भी उसमें साथ नहीं दिया। सो वेरी स्पेसिफिकली निज़ामाबाद अर्बन के मुसलमान भाइयों से मेरा रिक्वेस्ट ये है कि किसी तरीके के बहकाव में आप मत आइए। आप एक सही जमात को चुनिए, जो जमात सेक्युलर होगी। उस जमात के साथ अगर जाएंगे तो अपना ही नहीं, अपने बच्चों का फ्यूचर भी अच्छा हो सकता है और डेवलपमेंट अच्छा हो सकता है। तो आप टीआरएस के तरफ తిరగడానికి ప్రధానంగా ఇప్పుడు కూటమిగా ఏదైతే ఏర్పడ్డారో వాళ్ళంతా అడ్డుపడతా ఉన్నారు। చంద్రబాబు నాయుడు గారు మరి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు। ఆయన రేపటి నాడు ఆంధ్రాకు మనకి ఏదైనా పంచాయతీ వస్తే ఖచ్చితంగా తెలంగాణ ప్రజల వైపు నిలబడరు, ఆయన ఆంధ్ర ప్రజల వైపే ఉంటాడు, అది ఆయన బాధ్యత ఉండాలి కూడా। మరి అటువంటి వ్యక్తికి మన దగ్గర రాజకీయం ఎందుకు అనేటటువంటి ప్రశ్న ఇవాళ నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా మనని మనం వేసుకోవాలి, ఆలోచన చేయాలి। ఇంకా కూడా వారి పెత్తనం కింద ఉందామా అనేటటువంటి ఆలోచన చేయాలి। ఇక్కడ ఉండేటటువంటి రైతులకు, ఇక్కడ ఉండేటటువంటి మన బిడ్డలకు మంచి జరగొద్దు అని కోరుకునే వ్యక్తులతోని మనకేం పని అనే ఆలోచన అందరం కూడా చేసుకోవాలి। మరి అందుకే ఇవాళ మీ అందరినీ కూడా వినమ్రంగా నమస్కరించి కోరుతా ఉన్నాం। ఒకసారి చంద్రబాబు నాయుడు గారు వచ్చి వారు చక్రం తిప్పే ప్రయత్నం చేస్తే ఫాలోడ్ బై లగడపాటి రాజగోపాల్ గారు వచ్చిండ్రు। వారు విచిత్రమైన సర్వేల పేరుతో రోజుకొకటి చెప్తున్నారు। ముందేమో నేను సన్యాసులలో కలిసిపోయినా అన్నారు, ఇప్పుడేమో సన్యాసం ఏం లేదు, మళ్ళీ నేను బ్యాక్ టు నార్మల్ అని చెప్పి చెప్తూ ఉన్నారు। అవసరమైతే తెలంగాణలో రాజకీయ ప్రవేశం చేస్తా అంటూ ఉన్నారు। మరి ఇవన్నీ ఇట్లాంటి మనుషులు చెప్పేటటువంటి మాటలు దయచేసి నమ్మవద్దని చెప్తా ఉన్నాం।